ఏమే హల్లెలూయా. అయితే ఈరోజు సంఘం ఏం చేసింది? ఆ పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని విడిచిపెట్టేసి మిగతా ఏం చేస్తాం? పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని విడిచిపెట్టేసి మిగతా ఏం చేస్తాం? క్రిస్మస్ చేస్తుంది, లేంటి చేస్తుంది. ఈరోజు మాట్లాడదాం, ప్రజలందరూ మాట్లాడుతుంది జై 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 అని తిరిగేస్తున్నారు. ఇలా మాట్లాడుకుని తిరిగేస్తున్నారు. ఆ రోజు కూడా మాట్లాడుకుని తిరిగేశారు. కుమారుడి జయము 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 అన్నాడు. పిల్లల దగ్గరికి వెళ్ళి జయము కాదు సిలువ వేయండి అని అన్నాడు. ఈ రోజు మీరు కూడా అంతే, స్తోత్రం 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 అన్నారు. చంపే అంటారు. నీకు అర్థం కాకపోతే, నీకు తెలియకపోతే, వాక్యాన్ని పరిశీలించకపోతే, వాక్యాన్ని పట్టుకోకపోతే, ఏ వాక్యాన్ని అయితే మీరు స్తోత్రం అన్నారో ఆ వాక్యాన్ని చంపేయంటారు. రేపు ఈరోజు డినామినేషన్ చేస్తుంది అదే, డినామినేషన్ సంఘాలు చేస్తున్నదే. మాట్లాడి జై 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 అన్నారు. వాక్యం చెప్తే అవుతాయి అంటున్నారు అంతే. మాకు తెలియదు, మాకు లేవని సంఘాలు అంటున్నారు అంతే. అంటే జై గొప్పదా వాక్యం గొప్పదా? కాదు, సంఘానికి జయ్యే గొప్పది. హల్లెలూయా. నిజమైన వాక్య వధువుకైతే, నిజమైన దేవుని పిల్లలకైతే వాక్యం గొప్పది. వాక్యం కోసం పోరాడతారు, వాక్యం కోసం నిలబడతారు. వాక్యం చెప్పింది చేస్తారు. ఇవాళ మాత్రం మాట్లాడుకుని తిరగమని తిరిగేస్తారు, కానీ వాక్యం మాత్రం ఒప్పుకోగా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు వాక్యంని పరిశుద్ధాత్మ బాప్తిజం వదిలేసి మాట్లాడుకుంటున్నారు. ఈరోజు మాట్లాడి తిరుగుతున్నారు, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవాలంటే వినరు. హల్లెలూయా. అసలైన మట్లాగేవారు చెయ్యాలంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిజం మీలో రావాలి. మీలోకి వచ్చినప్పుడు నీకు మట్లాగేవారు అంటే అర్థం ఏంటి? క్రీస్తు నీ దేశంలో అడుగు పెట్టడం, పరిశుద్ధాత్మ నీ హృదయంలో రావడం. నీ హృదయంలో కోసం పరిశుద్ధాత్మ ఏమో కింద పెట్టి కాలు కింద తొక్కేసి ఆ మాట్లాడి జై జై అంటే వస్తాడా? దేవుడు వస్తాడా? రాగలనైనా. ఈ రోజు క్రైస్తవులు చేసి అతి పెద్ద భయంకరమైన పాపం ఏంటంటే మాట్లాడుకుని తిరుగుతున్నారు, కానీ ఆయన మాత్రం కాలు కింద తొక్కేస్తున్నారు. దేవుడిని తొక్కేసి మాట్లాడుకుని జై జై అంటున్నారు. ఎంత భయంకరమైన పాపం అంటే వచ్చేసింది. ఎంత భయంకరమైన తప్పు చేస్తున్నారు ఈరోజు క్రైస్తవులు. హల్లెలూయా. చూడండి ఎంత భయంకరమైన పొరపాటు జరుగుతూ ఉందో. మాట్లాడేవారిని అర్థం ఏంటంటే దేవుడు గాడి దగ్గరికి వస్తున్నాడు, వీధిలో నుంచి వస్తున్నాడు, నీ హృదయంలోకి వస్తున్నాడు, నీ దేశంలోకి వస్తూ ఉన్నాడు, నీ జీవితంలోకి వస్తూ ఉన్నాడు. వచ్చిన ఆయనేమో తొక్కేశారు కింద, సంఘాలను బయటకి ఇంటి పడేశారు. ఆయన ఏమో డోర్ కొడతాడు, అమ్మా తొలిపి అమ్మా, నేను ఇది ద్వారం నుండి నేను తడతా ఉన్నాను, నేను ప్రేమించిన వారి దగ్గరికి వచ్చి నేను తడతా ఉన్నాను, అమ్మగా తల్లి తొలిపి అంటున్నాడు ఆయన. ఈ తొలిపేమో గట్టిగా వేసేసారు. లోపల మాట్లాడుకుని జై 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 అంటారు. ఎంత భయంకరమైన పాపం జరుగుతుందంటే క్రైస్తవ సంఘాల్లో అసలు ఏమాత్రం కూడా లెక్కపత్రం లేదు, గ్రహించడానికి కూడా అసలు అవకాశం ఇవ్వడం లేదు. జాగ్రత్తగా పట్టుకో. చూడండి, ఆ యొక్క నేను ఎందుకు వచ్చాడంటే అనికి వచ్చాడు.